హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిఠాపురం పాతగయ్య దగ్గర ఇది. పిఠాపురంలో శివరాత్రి సెలబ్రేషన్స్ 3 days చేస్తారు. ఎప్పుడు ఫస్ట్ వెళ్ళి స్నానం చేసేసి దర్శనం చేసుకుని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. పిఠాపురంలో అత్త వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం. అత్త ఎప్పుడు సెకండ్ డే ఉండండి, 3 days ఉండండి, బాగా జరుగుతుంది అనేసి చెప్పేది. ఎప్పుడు ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ డే వచ్చేసేవాళ్ళం. అలాంటిది ఫస్ట్ డే కుదరలేకపోవడం వల్ల సెకండ్ డే వెళ్ళాం. నేను చెల్లి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే ఇవన్నీ సంబరాలు జరుగుతున్నాయి. ఏంట్లే ఎప్పుడు రావడానికి అవ్వదు, ఉండడానికి అవ్వదు అని చెప్పేసి అలా చెల్లి నేను అన్ని సంబరాలు చూసేసి ఇంకా నైట్ అంతా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి తర్వాత రోజు మార్నింగ్ బయలుదేరాము. ఏమేం జరిగాయో ఏంటో మొత్తం ఆ రోజు ఏం జరిగాయో ప్రతి వీడియో తీసాను, మిస్ కాకుండా చూడండి ఒకసారి. ఏమేం జరిగాయో స్టార్టింగ్ నుంచి పెట్టాను కదా, స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. ఆ అమ్మవారు ఆ వేషంలో చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు. మళ్ళీ నేను దగ్గర నుంచి చూసాను. అలా వీడియోస్ తీస్తుంటే ఫోన్లో అటు నుంచి డ్యాన్స్ కడతా ఒకేసారి సడన్గా మీదకి వచ్చేస్తుంది. చాలా భయం వేస్తుంది. మా మీదకి కాదు, అందరి మీదకి వచ్చేస్తుంది. చెల్లి ఇలా రాగానే అలా చాలా దూరం పరిగెట్టేసింది. ఆ అమ్మవారు మళ్ళీ కింద ఆది కప్పరం వేసి వెలిగించారు. అట్ల మీద నడుస్తా డ్యాన్స్ కడతా చాలా మంచిగా చేసింది. ఎంత చూసినా ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, కానీ చాలా భయం వేసింది. మీదకి వచ్చేస్తుందేమో అని మధ్యలో మళ్ళీ ఎక్కడైనా బాడీ ఉండి అంతలా మేకప్ వేసుకుని అలా డ్యాన్స్ చేయడం చాలా గ్రేట్. నేను ఎప్పుడు కాంతారా వేషం ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, టీవీలో చూడడమే. ఇదే ఫస్ట్ టైం కాంతారా వేషం డైరెక్ట్గా దగ్గర నుంచి చూడడం. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చేసేసుకుని గుడి బయటకు వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకెలాగా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఒకసారి తీర్థం అంతా తిరిగేసి వచ్చేస్తే బాగుందని చెప్పేసి వచ్చాము. తీర్థంలోకి వెళ్ళాము. తీర్థంలో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఫ్యాన్సీ సామాన్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్ కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, ఇంకా దిష్టి తీసుకోవడానికి కడతారు అవి, చిన్న రోళ్ళు కట్ట ఉన్నాయి, బొకేస్ ఉన్నాయి, టెడ్డీ బేర్స్ ఉన్నాయి. అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. జీడి, ఖర్జూరం, ఫ్యాన్సీ సామాన్లు, ఇంట్లోకి మళ్ళీ పెద్దవాళ్ళు వంట సామాన్లు గట్ట కొనుక్కుంటారు కదా, జల్లెడి అలాంటివి ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆవు దూడ బొమ్మ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి తీసుకుందామని వెళ్ళాము, కానీ వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తున్నారు. మనకేమో బేరం ఆడడం రాదు, అందుకని చెప్పి సైలెంట్గా పక్కకు వచ్చేసాము. పక్కన చాట్ బట్టని అమ్ముతున్నారు. చెల్లి తీసుకుందామా అని చెప్పేసి వెళ్ళాము. చెల్లి వద్దులే అని చెప్పేసి అన్నదని వచ్చేసాము. ఈ రాధాకృష్ణ బొమ్మ తీసుకుందాం అనుకున్నాం, కానీ తీసుకోలేదు. స్లిప్పర్స్ ప్రతిదీ 150 అని చెప్పేసి అన్నారు. ఇంట్లోకి కావాల్సినవి ఏమన్నా తీసుకుందామా అని చెప్పి అమ్మకు కాల్ చేస్తే అమ్మ ఏం వద్దమ్మా అన్నీ ఉన్నాయి, ఏం తీసుకురాకండి అని చెప్పేసి చెప్పింది. ఇంకా అలా నడుచుకుంటా వీడియో తీసుకుంటా వెళ్తూ ఉన్నాము. మీరు లాస్ట్ వరకు చూడండి, నాకు ఇష్టమైన ఐటమ్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది మనకి ఇష్టమైన ఐటమ్ వచ్చేసింది. నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు అడగడం తప్ప ఎప్పుడు తీసుకోవడం లేదు. ఈసారైనా కొనుక్కుందాం అనుకున్నా, కానీ అవ్వలేదు. మొత్తం అంతా చూసేసాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తయ్య ఇంక నైట్ రథం ఎదుగుతారు, ఉండిపోండి, ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అన్నదే. సర్లే అని ఉండిపోయాం. రథం ఎదుగుతున్నారని అనేసి అంటే చూడ్డానికని వచ్చాము. మీరు కూడా చూడండి.